నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెంలో చింతలపూడి శాసనసభ్యులు జంగారెడ్డిగూడ పర్యటనలో భాగంగా పట్టణంలోని సూర్య ఫంక్షన్ హాల్లో చింతలపూడి జంగారెడ్డిగూడ మండల పట్టణ కూటమి కార్యకర్తలు ముఖ్య నాయకులతో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సమీక్ష సమావేశం అయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి కూటమి కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటారని ప్రతి కార్యకర్తకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల టీడీపీ జనసేన బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూస్తే ఈ రైతు సేవ రైతు సేవ ఏర్పాటు చేసింది. అసలు బాగా తెలుసుకుంటా ఉంటే ఇబ్బంది పడుతున్నాయి. మరి రైతు ఆదాయంలో మరి బాగా తగ్గగా రైతు సేవ కేంద్రం ప్రమోట్ చేసి గత 5 ఏళ్లలో మరలా కోరుకుంటున్న దానికి అనుగుణంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ సొంగారావు గారి యొక్క ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణం మరియు జంగారెడ్డిగూడెం రూరల్ పార్టీ అదేవిధంగా జనసేన తెలుగుదేశం బీజేపీ 3 పార్టీల యొక్క కూటమి నాయకుల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సొంగారావు గారికి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రూరల్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారికి వేదికైనటువంటి మాజీ నియోజకవర్గ కన్వీనర్ పెద్దలు జగన్ మోహన్ గారికి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు పెద్దలు పారేపల్లి రామారావు. ఏలూరు నగరంలో పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని వివిధ అనాథ శరణాలయాల్లో అదేవిధంగా సర్వజన ఆసుపత్రిలో పళ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా నగరంలో ఉన్న 4 అన్నా క్యాంటీన్లను ఉచితంగా భోజనం పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో నాయకులు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు జిల్లాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అంతేకాకుండా రైతులందరికీ మేలు జరిగేలా ఎన్నో చర్యలు చేపట్టారని కొనియాడారు. మరి ఈ రోజున పుట్టా మహేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా బడుగు బలహీన వర్గాలకి హాస్పిటల్లో కానివ్వండి, అన్నా క్యాంటీన్లో కానివ్వండి, అలాగే ఇతరత్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలందరికీ కూడా ఈ రోజున పళ్ళు, పలహారం, అల్పాహారం, అలాగే కొంతమంది భోజనాలు కూడా మరి పుట్టా మహేష్ యాదవ్ గారి పుట్టినరోజు తరఫున కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఒక నూతన ఉత్సాహంతో ఒక పండుగ వాతావరణంలో అందరికీ కూడా ఇది సహాయం చేస్తారంటే తెలుగుదేశం కూటమి పార్టీ ఉండేదే పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండదంటే నిదర్శనం. మరి మా నాయకులు ఎవరైనా సరే పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా చేసుకోకుండా అందరికీ సేవ చేసే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తారు. మరి అటు బడేటి కుటుంబం కూడా అనుక్షణం అని ఏమి వచ్చినా కూడా వాళ్ళ కార్యక్రమాలు పేద ప్రజల మధ్య చేసుకుంటారు. మరి యువ నాయకుడు పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా మన ఏలూరు నియోజకవర్గానికి ఆయన ఎంపీగా పనిచేస్తూ మన ఏలూరుకి మరి ఇక్కడ రైల్వే జోన్ నిమిత్తం రైల్వే డెవలప్మెంట్ కానివ్వండి, వందే మాత్రం ఆగనవుట కానివ్వండి, అలాగే టొబాకో రైతులకు కానివ్వండి, ఇలా అనేక రకాలుగా అందరికీ సహాయం చేస్తూ పేద ప్రజలకు అండగా ఉండాలని నినాదంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు అందరూ కూడా ఈ పెద్ద హాస్పిటల్లో ఇతరితర చోట్ల కూడా మేమందరూ కూడా పళ్ళు, అల్పాహారం కూడా పంచడం జరుగుతుంది. మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమారి అనేది పుట్టినరోజు సందర్భంగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్లో అందరినీ కలిసి వారికి మహేష్ గారి తరఫున ఉచితంగా పళ్ళు, రొట్టెలు పంచడం జరిగింది. ఇలాంటి నాయకులు ప్రజా జీవితంలో కావాలి, ఉండాలి, మనందరికి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన పనులు రైతులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, సామాన్య ప్రజలు కానీ అన్ని వర్గాలకు కూడా ఆయన ఢిల్లీ లెవెల్లో ఆయన యొక్క రోల్ని మన పటిష్టంగా చేస్తూ మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారు. అలాగే మన ఏలూరు స్థానిక శాసనసభ్యులు బడేటి సంటి గారు కూడా ఆయనకి ఎంతో సపోర్ట్గా ఉండి మన ఏలూరు అభివృద్ధి కూడా వారి పాత్రని ఇల్లేదట్టు చూస్తున్నారు.
బడేటి కుటుంబానికి కూడా వారికి సపోర్ట్ ఉన్నారు. అదే పుట్టా మహేష్ గారు మన నేషనల్ హైవే విషయంలో ఎన్నో పాయింట్లని మనకి తీసుకొచ్చిన పాస్ ఏవేషన్ అండర్ పాస్ ఎన్నో తీసుకొచ్చారు. నేషనల్ హైవే విషయంలో కానీ అలాగే పామ్ ఆయిల్ రైతుల విషయంలో కానీ. పోలవరం నియోజకవర్గానికి ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, గిరిజనులకు ఎంతో సేవా కార్యక్రమాలు చేశారని ఆయన పుట్టినరోజు సందర్భంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏలూరు పార్లమెంట్ ఎంపీ గారు అయినటువంటి పుట్టా మహేష్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఉన్నత పదవుల్లో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గం అంటే ఆయనకి ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రేమ. ఈరోజు ఆయన అభివృద్ధిలో చూపిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు అధికారం వచ్చి 9 నెలలు అవుతున్న సమయంలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు పోలవరం నియోజకవర్గంపై దృష్టి పెట్టడం, అనేకమైన సమస్యల్ని ఆయన తక్షణమే పరిష్కరించడం చాలా సంతోషకరం. అలాగే ఇలాంటివి పనులు చేసుకుంటూ ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టి కేంద్రం నుంచి మంచి నిధులు తీసుకొచ్చి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంలో ఆయన ముఖ్య పాత్ర ఉంది. తప్పకుండా ఆయన ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా సంతోషంగా ఆయన ఉండాలని మేము పోలవరం నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, ఆయన అత్యున్నతమైన స్థానంలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టా మహేష్ యాదవ్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అలాగే అధికార యంత్రాంగం తరఫున, మీడియా తరఫున, ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పోలవరం నియోజకవర్గంలోని బుట్టయ్యగూడెం మండలం బుసరాజుపల్లి నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నందు యువ నాయకులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ జన్మదిన సందర్భంగా అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ మరియు పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాసులు. మీరు ఒక్కొక్కరు కేక్ ఎలాగా అలా ఫోటో దిగండి. అందుకే ఆ ప్రెస్ కేమ్ కరెక్ట్ గా ఆయన తమ్ముడు అలా పట్టుకుని దిగండి. ఒకసారి అలా పట్టుకుని అడి చూడండి. ఒకసారి అడి చూడండి. ఒకసారి అడి చూడండి. ఓకే చూడండి ఒకసారి. ఓకే సార్. అన్న ఒకసారి వీడియో రండి ఒకసారి. దాని మీద నమ్మకం, ఈ నమ్మకం లేదు. దాని మీద నమ్మకం, ఈ నమ్మకం అంటే బ్లాక్ వస్తుంది, నమ్మకం లేదన్న. ఏలూరు జిల్లా కలిదిండి మండలం చిన్నతాడినాడ గ్రామంలో మన బడి మన భవిష్యత్తులో భాగంగా జేఎస్ఆర్ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో స్థలదాతలు జంపన కాశీరాజు,
జంపన రామరాజుల ఆర్థిక సహకారంతో నిర్మించిన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మరియు ఎన్డీఏ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జంపన సుబ్బరాజు గారి నిధులు కేటాయించి మన రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి స్కూల్ ని నిర్మించడం జరిగింది. ఇవాళ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో బుట్టావారిగూడెంలో ఉన్న లిబర్టీ చిల్డ్రన్ హోమ్ లో చిన్నారుల మధ్య ఘనంగా ఎంపీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నవారని, ఎల్లప్పుడూ ప్రజల గురించి, వారి యొక్క అభివృద్ధి గురించే తపన కలిగి ఉన్నారని, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంపీ అని విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక పట్టణ మరియు మండల కూటమి నాయకులతో కలిసి భోజనాలు ఏర్పాటు చేసి వడ్డించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని సోమవారపాడు శివారు గ్రామమైన వీరభద్రాపురం వద్ద ఉన్న దుర్గా క్వాయిడ్ ఇంప్లెక్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఫ్యాక్టరీలో కార్మికులు పరుపులు తయారు చేస్తారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని, దీంతో భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేస్తున్న ఏలూరు అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీలో లంచ్ టైం వల్ల ఎవరూ లేకపోవడంతో తప్పిన భారీ పెను ప్రమాదం. ఈ ప్రమాదం వల్ల ఫ్యాక్టరీకి లక్షల్లో ఆస్తి నష్టం అయినట్లు తెలుస్తోంది.
ఎలా ఇది వచ్చి తర్వాత ఇక్కడ మనకొస్తుంది కదా ఇది కొట్టు సరిపోతుంది ఇది ఏంటి అది రావడం ఇక్కడ శివ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడ జోన్ 2 లో జోనల్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గురువారం ఏలూరు కొత్త బస్టాండ్లోని ఆర్టీసీ డిపోను ఆకస్మిక తనిఖీ చేశారు. ఏలూరు డిపో గ్యారేజ్ నందు మెకానికల్ స్టాఫ్ మరియు అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఎంతమంది పనిచేస్తున్నారనే వివరాలు తెలుసుకుని గ్యారేజ్ నందు వాషింగ్ ప్లాంట్ మరియు మిగిలిన విభాగములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులతో మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి వాణి, అసిస్టెంట్ మేనేజర్ జి మురళి పాల్గొన్నారు. సర్వీస్ లేక షెడ్యూల్ వేసామన్నది అటాక్ పంపించారు. అది తిరుపతి డీజిల్ బండి, అదే ప్లేస్ లో కానీ ఏసీ బండి బెంగళూరు ఇస్తే ప్రైవేట్ బండి ఇచ్చి బయట టికెట్స్ కానీ ఏసీ బండి అయితే ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి గ్రామంలో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా విస్తృతంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరు నగరంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు పోలీసులు విధులు నిర్వహించే పోలీసులకు సూచనలు, సలహాలు ఎస్పీ ఇచ్చారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అడిమిల్లిలో ఫౌండేషన్ ప్లస్ స్కూల్ ను సందర్శించిన పంచాయతీ సర్పంచ్ గుడపాటి కేశవరావు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం క్వాలిటీని పరీక్షించి అనంతరం విద్యార్థులతో కలిసి సర్పంచ్ భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో ఏమాత్రం నాణ్యత లోపించినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
యువ నాయకులు మృదు స్వభావి స్నేహశీలి ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జిల్లా కలిదిండి మండలం కలిదిండిలో మండల నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఎంపీటీసీగా మీకు బాధ్యత ఉంది, సర్పంచ్కి ఒక బాధ్యత ఉంది, ఎంపీపీకి ఒక బాధ్యత ఉంది, జెడ్పీటీసీకి ఒక బాధ్యత ఉంది. వాళ్ళు అందరూ కలిసి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నారు, అందరూ కలిసి పనిచేయాలి చేసి ఎవరి బాధ్యత ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? ఎమ్మెల్యే బాధ్యత పొద్దుగా అయినా పిలిస్తే మర్యాదగా వీలైతే పెళ్లికి వెళ్ళాలి, ఎవరు సరిపోతే పలకరించాలి. అది వ్యక్తిగత సంబంధాలు. బాధ్యత మాత్రం కైకలూరు నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాలు కలిసి ఎవరు శాంతి భద్రతలు, అలాగే మౌలిక సదుపాయాలు, అలాగే అలాగే జీవన విధానం మెరుగుపరచడానికి ఆటల్లో ఎమ్మెల్యే పాత్ర ఉంటారు. అంతేగాని ఎమ్మెల్యే రోజుల రకాల రోజులు ఉంటాయి. ఫస్ట్ నరేగాలో రాష్ట్రంలో ఎక్కడ లేదు 32 కోట్లు ఇచ్చారు నియోజకవర్గం. ఎక్కడ ఏ ఒక్క రోడ్లు నేను పలానా రోడ్లు ఏంటి అని చెప్పాలి. రోడ్లన్నీ గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, జిల్లా మండల స్థాయిలో ఉన్న నాయకులు, అన్ని పార్టీలు వాళ్ళు ఏ గ్రామంలో ఎవరికి ఏ రోడ్డు కావాలి. అందులో ఎక్కువగా చెప్పింది ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్ ఎక్కువ మంది వాడేది దళితులు, బీసీలు ప్రిఫరెన్స్ ఇవ్వండి. దీంట్లో అయిపోయింది. రోడ్లు వేస్తున్నారు, ఇంకా వేస్తారు. మీకు మాటిస్తున్నాను, ఈ 5 ఏళ్ళు అయ్యేసరికి కదిరి మండలంలో ఒక రోడ్డు కూడా ఏ ఆడపిల్ల బురదలో నడవకూడదు. పంచాయతీరాజ్లో ఇంకో రకం రోడ్డు ఉంది, అది గ్రామానికి కలిపి. ఈ వరల్డ్ బ్యాంక్ నిధులు వచ్చినాయి. కింద కాంతిలాల్ దండే గారికి ఇచ్చారు. ఆయన కాంతిలాల్ దండే గారు మనకి పంచాయతీరాజు శశిభూషణ్ కుమార్ గారికి ఇచ్చారు. ఆయన ఆ రోడ్స్ ఆయన చేస్తారు. ఇంకోటి ఒక 5 ఏళ్ల క్రితం ఏఐ అంటే ఏషియన్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏఐడిబి అంటారు. ఆ నిధులు సగం పనులు చేసేసి ఆగిపోయింది. 2019 తర్వాత మళ్ళీ ఇచ్చారు నిధులు. దానికి ఆ నిధులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.